నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ ఫిబ్రవరి 17వ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు. ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి. మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఈ అమావాస్యలో మంగళవారం రోజు గ్రహణం పడుతోంది. ఆ దానాలు చేయండి, ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు. 17వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 5 గ్రహాలు ఏకస్థలంలోకి విచ్చేస్తున్నాయి. ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి 1వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి 1వ తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది. ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ, ఆకస్మికమైన ధనం లభించడం కానీ, లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ, అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, మేమేమన్నా కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా, వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మార్చి 1వ తారీఖు వరకు ఆదివారం వరకు అన్నమాట మేషం మొదలుకొని మీనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు, ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి. వ్యక్తిగతమైన జాతకానికైతే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాశి 12 రాసుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ద్వాదశ రాశుల్లో 6వదైనటువంటి కన్యారాశి వారు ఈ 17వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం నుండి 1వ తారీఖు మార్చి త్రయోదశి ఆదివారం వరకు కూడా ఆర్థికంగా కాస్త పర్వాలేదు అనుకుంటుంటారు. అంతేకాకుండా ఇంతకుముందు మీరు సేవింగ్స్లో ఏదైతే పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ లాభాల స్థాయిలో రావడం అనేది జరుగుతుంది. పైగా మీరు ఇంతకు పూర్వం ఫిక్స్డ్ డిపాజిట్లో చేసినటువంటి ధనం మర్చిపోయి ఎక్కడో విడిచిపెట్టినటువంటి కాగితాలు ఏవైతే ఉన్నాయో అవి యాదృచ్ఛికంగా మీకు కళ్ళబడడం, దానివల్ల ఓహో నేను ఇంత డబ్బు దాచి ఉంచానా, దీన్ని అసలు మర్చిపోయాను అని మళ్ళా మీకు జ్ఞప్తికి రావడం, ఆర్థికంగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవడం, వ్యాపారాలు ప్రారంభం చేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. మంచి వ్యాపారాల్లో మీరైతే ఇంతకు ముందు మీరు ఆలోచించిన దానికంటే బెటర్ పొజిషన్లో వ్యాపారాన్ని ప్రారంభం చేస్తున్నారు. మీకంటూ రానున్న రోజుల్లో ఆర్థిక స్థిరత్వం కోసం ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మీరు వేసే ప్రతి అడుగు కూడా ఒక స్థిరమైనటువంటి ఆర్థికానికి ఏర్పడేటువంటి విధంగా ఉంటుంది.
పైగా కొత్త స్నేహితులు, పాత స్నేహితులు కలిసి రావడం, వీరి ఇరువురి యొక్క సలహాల మేరకు మీకంటూ ఒక మంచి వాతావరణం ఏర్పరచుకుంటున్నారు. పూర్వం మీరు చికాకులతోటి, మానసిక ఆందోళనతోటి ఎవరైతే ఉన్నారో స్థానభ్రంశం చెందుతున్నారు. ఈ స్థానభ్రంశం చెందడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త స్నేహితుల వల్ల మీకంటూ ఒక అద్భుతమైన జీవితానికి శ్రీకారం చుట్టుకుంటున్నారు. 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా కొంచెం ఇబ్బంది కలిగినా కూడా ఈశ్వరానుగ్రహం అనుకోండి. 20వ తారీఖు తరుణాంతరం నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఒక ఆనందకేలి విలాయితమైనటువంటివి వాతావరణం ఏర్పడుతుంది. పైగా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారికి పంచగ్రహ కూటముల వల్ల, అందులోనూ బుధుడు, రాహువు, చంద్రుడు కలయిక ఉండడం వల్ల విద్యార్థులకి ఇంత పూర్వం చదవని వాళ్ళు కూడా చదవడము, మంచి మార్కులతో ఉత్తీర్ణత అవ్వడము, మీరు అనుకున్నటువంటి కళాశాలలో సీట్లు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మంచి అవకాశంగా చెప్పవచ్చు. కన్యారాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల మీ యొక్క ఆలోచన విధానం, మీ మాట శైలి, మీ యొక్క నటక, మీ యొక్క ప్రవర్తన అన్నీ కూడా మారుతున్నాయి. ఓహో, ఇతను ఎలా కూడా ప్రవర్తిస్తాడా అనేటువంటి ఒక సంభ్రమాశ్చర్యాన్ని ఇతరులకు గురి చేయడం అనేది జరుగుతుంది. పైగా ఈ కన్యారాశి వారు ఆర్థిక విషయానికి వస్తే కనుక కాస్త ఊరట కలవడం వల్ల మీరు 10 మందికి పెట్టుకుంటారు. కనీసంలో కనీసం మీ సలహాలు ఎవరు ఆచరించినా కూడా వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉందండి. మీ మాటకి విలువ తగ్గుతుంది. కొంచెం మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుకోవడం చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఈ కన్యారాశి వారు 17వ తారీఖు అమావాస్య మంగళవారం నుంచి 1వ తారీఖు త్రయోదశి ఆదివారం మార్చి వరకు కూడా మీ యొక్క మాట విధానం పెరగడం వల్ల నరఘోష అనేటువంటిది ఎక్కువ అవుతుంటుంది. కావున ప్రతిరోజు కూడా నల్లటి బొట్టును వృత్తాకారంగా పెట్టుకోండి. నవగ్రహ ప్రదక్షిణ ఖచ్చితంగా చెయ్యండి. నవగ్రహ ప్రదక్షిణ అయిన తదనంతరము మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామదేవత దేవాలయానికి వెళ్ళి పసుపుని అడ్డంగా ధరించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహ ప్రదక్షిణ అనేటువంటిది కన్యారాశి వారు ప్రతిరోజు కూడా 9 ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా ఏదైనా అమ్మవారి దేవాలయంలో పసుపుని అడ్డంగా ధరించుకోవడం చాలా చెప్పదగ్గ సూచన. పైగా మీ యొక్క ఆలోచన విధానం మారుతూ ఉండడం వల్ల శత్రువులు అనేటువంటి వారు మీరు ఎప్పుడు దొరుకుతారా అని పొంచి చూసుకునే అవకాశం ఏర్పడుతుంది. పైగా అటువంటి శత్రువులు ఉన్నా కూడా మీకు కీడు చేసేటువంటి ఆలోచన ఉండదు. ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పి ఏప్రిల్లో మీ యొక్క నమ్మించినటువంటి స్నేహితులు దెబ్బ వేసేటువంటి అవకాశం ఏప్రిల్లో కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా మీకు నమ్మక ద్రోహం కానీ శత్రువులు కానీ పొంచి ఉండేటువంటి అవకాశమే తప్ప మీ మీద ఆ యొక్క పగను తీర్చుకునే అవకాశం ఎక్కడా లభించట్లేదు. కావున చాలా జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వారు. కాస్త మీ యొక్క ఆలోచన విధానం ఇప్పుడు మారిన దాన్ని జీవితంలో కొనసాగిస్తే మీకంటూ ఒక ఉన్నతమైన స్థాయి అయితే ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాన్ని మనం తెలియజేయాలి. నేను చెయ్యను అంటే చెయ్యను అనేటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి. దీనివల్ల 2-3 ఇబ్బంది పడినా కూడా ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయం రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుకి ఒక ఉన్నతమైన స్థాయికి అధికారం ఏర్పడేటువంటి స్థితి పొందేటువంటి అవకాశం లభిస్తోంది. మీ నిర్ణయం ఏదైనా సరే ఖచ్చితంగా తెలియజేయండి. రానున్న రోజుల్లో అది మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు.